హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను సాయి. వైసీపీ సీనియర్ నాయకుడు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా అంటే అవుననే అంటున్నారు మంగళగిరి నాయకులు. ఆయన ఏ పార్టీలో ఎమ్మెల్యేరని, ఇక రాజకీయంగా ఆయన దూరం కావాలని భావిస్తున్నారని చెప్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఆళ్ల ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం జరుగుతున్న చర్చల సారాంశం ప్రకారం ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికల తర్వాత వైసీపీతో టచ్లో లేదని తెలుస్తుంది. ఎన్నికలు ముగిసి కూడా 3 మాసాలైనా ఆయన ఎక్కడా మీడియా ముందుకు రాలేదు. పైగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన సమీక్షల్లోనూ ఆళ్ల జాడ కనిపించలేదు. కేవలం చంద్రబాబుపై ఉన్న ఓటుకు నోటు కేసు విషయంలో సుప్రీం విచారణ సందర్భంలో మాత్రమే ఆళ్ల కనిపించారు. అంతకు మించి ఆయన ఎక్కడా కనిపించలేదు. ఎన్నికల ముందు తనకు టికెట్ ఇవ్వడం లేదని భావించిన ఆళ్ల వైసీపీకి రాజీనామా చేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రిజైన్ చేశారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ షర్మిల వెంట నడుస్తా అన్నారు. ఇలా కొన్ని రోజులు గడిపోయిన తర్వాత తిరిగి వైసీపీ గోటికి వచ్చారు. అయినా కూడా ఆయనకు టికెట్ దక్కలేదు. అయితే పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి మంత్రి పదవి చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో ఆళ్ల సర్దుకుపోయారు. అప్పట్లో వైసీపీ తరపున బరిలో నిలిచిన మురుగుడు లావణ్యకు ఆయన ప్రచారం చేశారు. రెడ్డి సామాజిక వర్గ ఓట్లన్నీ లావణ్యకే పడేలా చూస్తానని కూడా చెప్పారు. కానీ ఆయన వ్యూహం ఫలించలేదు. లావణ్య మాత్రం దారుణ పరాభవంతో ఓటమి పాలయ్యారు. ఇక ఆ తర్వాత అలా ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకునేందుకు రెడీ అయ్యారని, ఆయన వైసీపీకి రాజకీయాలకు కూడా దూరం కానున్నారని ఆయన అనుచరులు అయితే చెప్తున్నారు. మరి దీనిలో ఎంత మేరకు నిజం ఉందంటే, గతంలో ఆళ్ల వ్యవహార శైలిని గమనించిన వారు అవుననే అంటున్నాయి. ఏ క్షణం ఎలా ఉంటారో తెలియని నాయకుడని, కాబట్టి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆళ్ల రాజకీయాలకు దూరమైన ఆశ్చర్యం లేదని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.